ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్‌ని ఆ తర్వాత ఖమేనీ చనిపోయిన తర్వాత దాన్ని ఉద్దేశించి కొందరు సింపతి ఉన్నవాళ్ళు సంఘీభావంగా కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దాన్ని కౌంటర్ చేస్తూ, క్రిటిసైజ్ చేస్తూ కొన్ని హర్టింగ్ మెసేజెస్, పోస్ట్‌లు కొన్ని షేర్ చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో అట్లా. ఇవి ఉన్న శాంతి, లా అండ్ ఆర్డర్ దీన్ని అన్నిటిని డిస్టర్బ్ చేసే విధంగా, ద్వేషాలను పెంచే విధంగా ఉంటున్నాయి. ఇటు నేపథ్యంలో మేము హెచ్చరిస్తుంది ఏందంటే, ఎవరు కూడా అలాంటి పోస్ట్‌లు ఒక వర్గాన్ని గాని, హిందువులు ముస్లిం గాని, ముస్లింలు హిందువులను గాని, ఇంకా వేరే ఒక వర్గాలను గాని, ప్రాంతాలను గాని, మతాలను గాని, కులాలను గాని కించపరిచే, ద్వేషం కలిగించే విధంగా పోస్ట్‌లు షేర్ చేసినా, సర్క్యులేట్ చేసినా వాళ్ళ పైన కఠినమైన చర్యలుంటాయి. వాళ్ళ ఐడీస్ అవన్నీ గూడా మేము బ్లాక్ చేయిస్తాము. వాళ్ళ పైన న్యాయపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళ పైన కేసెస్ రిజిస్టర్ చేస్తాము. వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాము. వాళ్ళపై కమ్యూనల్ షీట్స్ తేవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు యువత ఉడుకు రక్తము, వాళ్ళకంత పరిణితి ఉండదు. వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటి పర్యవసానాలు తెలవకుండానే వాళ్ళు ఇవి ఫోన్ చాలా డేంజర్. అది దాని పర్యవసానాలు ఏముంటాయని తెలవదు. వచ్చిన పోస్ట్ అది కరెక్టేనేమో భావించి దాన్ని పెద్దగా ఊహించేసి అవి ఇంకా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే పేరెంట్స్ తన పిల్లల యొక్క ఫోన్‌లు, వాళ్ళ సోషల్ మీడియాలు అవి చెక్ చేస్తూ ఉండాలె. వాళ్ళకి మంచి చెడు చెప్తూ ఉండాలె అని చెప్పి నేను విన్నవిస్తున్న పేరెంట్స్ అందరికి. ఇంకా ఇలాంటి పిల్లలు ఇలాంటివి చేసినప్పుడు, ఈ పోస్ట్‌లు అలాంటివి చేసినప్పుడు ఏమైనా పోలీస్ వాళ్ళు గాని, ఇంకెవరైనా సరే పిలిచినప్పుడు, వాటి గురించి మాట్లాడినప్పుడు, మందలించినప్పుడు, వార్నింగ్ ఇచ్చేటప్పుడు, అట్టి నేపథ్యంలో వాళ్ళకు సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళకు వాళ్ళ స్వార్థానికి ఏమైందన్నట్టు ఎంకరేజ్ చేసే విధంగా డైరెక్ట్‌గా గాకుండా ఇండైరెక్ట్‌గా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి గాదు. ఇంకా ఇలాంటి విషయంలో ఒక కేసు ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక అఫెన్స్ అయింది. అయితే ఇటు నేపథ్యంలో ఒక ప్రొఫెషనల్ ఒక ప్రెస్ మీట్ ఇచ్చేసి, లేదు పిల్లలను మేము బెయిల్ వచ్చేటట్టు మేము ప్రయత్నం చేసినాము మెజిస్ట్రేట్ దగ్గర. వాళ్ళు అమాయకులే అని చెప్పి. ఓకే. బీయింగ్ ఏ ప్రొఫెషనల్ మీరు అదే అంటారు. ప్రొఫెషనలిజం మీ వృత్తి. ఓకే. చేయండి. కానీ ఇక్కడ ఫ్యాక్చువల్ పరిస్థితులు, సిట్యుయేషన్ ఏముంది అని గుర్తెరిగి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా ఉండి, ఒక మంచి వృత్తిలో ఉండి, అంత మెచ్యూరిటీ, అంత బాధ్యత ఉండి గూడా బాధ్యతా రాహిత్యంగా ప్రెస్ మీట్లు బెట్టేసి, ఆ ఉద్దేశ్యం ఏంది? ఎందుకిస్తున్నారు? ఇలాంటివి మళ్ళా జరగకూడదని జెప్పి నేను కోరుతున్న వాళ్ళని. ఆ తర్వాతయితే మేము చట్టపరంగా ఎలాంటి మేము చర్యలు తీసుకోగలుగుతామో అవన్నిటిని తీసుకోవడానికి వెనకాడమని జెప్పి నేను హెచ్చరిస్తున్న వాళ్ళని. ఎవరు కూడా ఎంకరేజ్ జేయగూడదు. ఎవరన్నా చేస్తే, ఇలాంటి పోస్టులు చేసినట్టు గుర్తిస్తే పోలీస్ దగ్గరికి రావాలి. మేము తగు చర్యలు తీసుకుంటాం. వాళ్ళని పిలిపిస్తాము, వాళ్ళని బ్లాక్ చేస్తాం, కౌన్సిలింగ్ చేయడము, కేసులు కట్టడమా, బాండ్ ఓవర్ చేయడమా ఇలాంటివి చేస్తాం. లేదు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఎవరైనా ఘర్షణలకు దిగితే, భౌతిక దాడులకు పాల్పడితే మేము ఎట్టి పరిస్థితుల్లో సహించమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏవైనా సరే అవి షేర్ చేస్తూ, అక్కడిక్కడ షేర్ చేస్తూ లేనిపోనిది, అందరూ అంతే ఉంటారు. అక్కడ ఇక్కడ ప్రతి చోట్ల మంచి చెడు ఉంటది. పర్యవసానాలు తెలియకుండా ఏం పని పాట లేకుండా ఇలాంటి పోస్టులు ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు పెడతారు కొందరు. దాన్ని అతిగా రెస్పాండ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు చేస్తే బాగుండదు. ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అదే భావన కలుగుతుంది. ద్వేషం పెరుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి, ఒక వర్గం పట్ల ఒకరికి ద్వేషం పెరుగుతుంది. మహబూబ్ నగర్ పట్టణము పీస్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి అట్మాస్ఫియర్ ని, వాతావరణాన్ని చెడగొట్టొద్దని చెప్పి నేను కోరుతున్నా. Thank you.